మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఆధారిత స్కామ్స్ అనేవి మనం చూస్తున్నాం. మరి రీసెంట్గా థాయిలాండ్ ప్రధాని ఆయన కూడా, అంటే వీటికి ఎవరు అతిథులు కాదు అన్నట్టు ఈ స్కామ్స్కి ఆయన యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. అదొక్కసారి. ఈమె వన్ ఆఫ్ ద యంగెస్ట్ ప్రధానమంత్రి అండి, 37 సంవత్సరాలు. మరి ఓల్డ్ టెక్నాలజీ తెలియని వాళ్ళు కాదు, మోస్ట్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అనమాట వీళ్ళు. వాళ్ళకే ఒక వాయిస్ అనమాట. వాళ్ళ పేరు చెప్పడం లేదు కానీ ఒక ఇంటర్నేషనల్ నేత, అంటే బహుశా అమెరికా కానీ ఇంకొక వేరే కంట్రీలో ఉన్న పెద్ద ప్రభుత్వ నేత ఒకళ్ళు, వాళ్ళు వాయిస్ తోటి మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్లు ఏంటంటే, మనం మీతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. అది ఎంత అంటే హ్యూమన్ వాయిస్ లాగా ఉంది, యాజ్ ఇట్ ఈస్గా. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికార్డ్ చేసిన వాయిస్ అనమాట. బట్ ఎగ్జాక్ట్లీ హ్యూమన్ వాయిస్ ఎలా ఉంటుందో అలా ఉంది. తర్వాత ఏమో దాన్ని ట్రై చేస్తే అది కనెక్ట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది. ఈసారి మెసేజ్ ఏంటంటే, మీరు అన్ని దేశాలు, సౌత్ ఏషియా దేశాలు మొత్తం డొనేషన్ చేస్తున్నారు, మీరు తప్ప. మీరు అర్జెంటుగా మీరు ఈ పలానా సమితికి మీరు డొనేషన్ చేయాలని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఆమె షాకింగ్గా డైరెక్ట్గా ప్రధానమంత్రులు నన్ను డొనేషన్ అడుగుతున్నారు వీళ్ళు ఏంటనేది. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ఒక సాక్షాత్తు ప్రధానమంత్రికే ఈ స్పామ్ కాల్స్ వచ్చేస్తున్నాయి అంటే చిన్న చిన్న వాళ్ళకి. అండ్ ఇండియాలో ఏం జరుగుతుందో ఊహించుకోండి. ఒకప్పుడు స్కామ్స్ అంటే లేదు, ఏదో పార్సిల్ స్కామ్, మీ ఇంటికి పార్సిల్ వచ్చిందని చెప్పేసి, లేదా డ్రగ్స్ వచ్చిందని చెప్పేసి అలా ఉండేదండి. ఇప్పుడు రాను రాను ఈ ట్రేడింగ్ సంబంధించిన యాప్లు, ఫేక్ యాప్లు వచ్చేసి దాంట్లో మనీ కొట్టడం ఉంది. తర్వాత వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టేసి అదే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా లేదు, మీ రిలేటివ్ లాగా, మీ ఫ్రెండ్ లాగా, మీ చుట్టం లాగా వాళ్ళ వాయిస్ తోటి మీకు కాల్ వస్తుంది. మీరు నిజమేమనుకొని అర్జెంటుగా ఫోన్పే పే చేస్తారు. అది అవతల నిజమో కాదో మనకు తెలియదు అనమాట. తీరా వాళ్ళు కలిసినప్పుడు నేను డబ్బులు పంపించాను, నాకు పంపించాను అడుగుతారు. అంటే రాను రాను ఈ టైప్ నేరాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. రాను రాను బయటకు వచ్చి చాలా తక్కువ, లోపల చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ కనుక సైబర్ సెక్యూరిటీ కొంచెం టైట్ చేసేసి ఇలాంటి నేరాలకి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష లేదా ఉరి శిక్ష లాంటివి పెడితే తప్ప ఇలాంటి టూ మచ్గా ఎక్కువ అవుతాయండి. ఎందుకంటే ఇంత చదువుకొని, ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత ఉన్నాం, వీళ్ళు మనమే ఇదవుతున్నాం. సాక్షాత్తు ప్రధానమంత్రి అండి, చిన్నోళ్ళు కాదు వాళ్ళు. ఓకే, వాళ్ళే ఇదవుతున్నారంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకండి, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ చెల్లి రూపంలో అక్కలను ఫోన్ చేసి మాట్లాడుతున్నారేమో, నిజమే అనుకుంటారు వాళ్ళు. ఇలా రేపు అన్ని ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చిన తర్వాత ఏముంది, రెడీగా ఉంటే బటన్, అయ్యో చెల్లి ఇబ్బందులు ఉందని చెప్పేసి ఇలా నొక్కేస్తారు. ఆ డబ్బులు వెళ్ళిపోతుంది, తిరిగి రావు ఇంకా. అందుకని ఇలాంటి ఆర్థిక నేరాలకి జైలు శిక్ష మినిమం ఓకే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలా పెడితే తప్ప ఈ నేరాలు అడ్డుకోండి. అన్ఫార్చునేట్లీ ఈ పొలిటికల్ లీడర్లు అందరూ మెజారిటీ వాళ్ళకి ఈ టెక్నాలజీ గురించి, వీటి గురించి అసలు ఐడియా లేదు. ఉన్నా పట్టించుకోరు పెద్దగా. మామూలుగా ఆర్థిక నేరాలే పెద్ద పట్టించుకోరు. ఈ టైప్ చాలా లైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. సీరియస్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే కొన్ని వందల కేసులు ఉన్నాయి, ఇలాంటి కొన్ని వందల కేసులు ఉన్నాయి అనమాట ఇవన్నీ. ఓకే, పైగా వాళ్ళు వీడియో కాల్ చేసి మరీ బెదిరిస్తున్నారు అవతల వాళ్ళు. పోలీస్ స్టేషన్లో ఉండి మీరు ఫ్రాడ్ చేశారు, పట్టుకుంటాం మిమ్మల్ని ఇలా చెప్పేసి. అందుకని రాను రానుందంటే ఇక వీడియోల ద్వారా అన్నోన్ పర్సన్తో మీరు మాట్లాడుతున్నారు, అన్నోన్ లింక్స్ క్లిక్ చేశారు అంటే డేంజర్కి దగ్గరగా ఉన్నట్లు లెక్క అనమాట. అండ్ ఇట్స్ వెరీ వెరీ అంటే గవర్నమెంట్స్ కూడా వాళ్ళు ఓపెన్ అవ్వాల్సింది అనమాట. ఎంతో పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ ఉన్న అన్నిటి తప్పించుకుంటూ వెళ్ళి వాళ్ళ పర్సనల్ మొబైల్స్కి అవతల మెసేజ్లు పంపిస్తున్నారంటే ఊహించుకోండి. ఒక ప్రధానమంత్రి, సాక్షాత్ ప్రధానమంత్రికి వస్తుందంటే ఊహించుకోండి ఎంత పెద్ద నెట్వర్క్ తిరుగుతుందో. అందుకని సామాన్యుడు ఇలాంటి వాటిల్లో బలైపోవటం తప్ప తప్పించుకునే ఛాన్సే లేదండి. కాబట్టి ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెటరు. మీరు 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని మనీ ట్రాన్స్ఫర్ చేయండి. ఎమోషనల్గా వాళ్ళతో మాట్లాడుతూ అనుకోమాకండి. ఎందుకంటే ఏది నిజమో ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు అర్థం కావట్లేదు అనమాట. గవర్నమెంట్ ఇలాంటి ఫ్రాడ్స్ కనుక జైల్లో విధించే శిక్షలు ఎక్కువ చేస్తే తప్ప ఎవరు కేర్ చేయరండి. అందుకని వీటి మీద గవర్నమెంట్ సీరియస్గా థింక్ చేయాలి. చిన్న నేరమైన కావచ్చు, ఈవెన్ 5 రూపాయలే కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, బట్ ఆర్థిక నేరాలన్నిటికీ కూడా యావరేజ్ మీద ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష లాంటివి పెడితే తప్ప ఇవి, ఎందుకంటే ఇవి దొరకవు, అసలుకి కేసులు పెద్ద దొరకవు. దొరికినాయి కూడా ఇప్పుడున్న లా ప్రకారం వాళ్ళు ఏం చేయలేరు. మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు. చాలా ఈజీ అయిపోతుంది, అది చాలా పెద్ద ఈజీ అయిపోతుంది. అండ్ ఉన్న పోలీసులకు ఉన్నట్టు నార్మల్ డ్యూటీలు సాల్టం లేదు. ఇలాంటి సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఏమి ఇస్తారండి, ఎంతమందికైనా ఇస్తారు. అందుకని టూ మచ్ స్పామీ కాల్స్ వస్తున్నాయి. లాస్ట్ 1 yearలో 3 కోట్ల స్పామీ కాల్స్ డిటెక్ట్ చేశారు ఎయిర్టెల్ వాళ్ళు. అంటే ఊహించండి, 3 కోట్లు అంతగా వస్తుంది. కాబట్టి టెలికాం తోటి గవర్నమెంట్ వాళ్ళు టైప్ అవటం, మళ్ళీ ప్లస్ న్యాయ వ్యవస్థలో మార్పులు తేవటం ద్వారా అండ్ కేసులు వీటి మీద చాలా బలంగా అనమాట. ఒక మనిషిని మర్డర్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇలాంటి ఫ్రాడ్స్ కూడా అంతే ఈక్వలెంట్ శిక్షలు అమలు చేస్తే తప్ప ఇది ఆగదండి.
కొన్ని లక్షల మంది లాస్ అవుతున్నారు దీంట్లో రోజు మొత్తం మీద. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనిషి జీవితాలు స్మూత్ అవ్వాలి తప్ప ఇంత ఫ్రాడ్లుగా ఉంటే కష్టం. అంటే వస్తున్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ తో సార్ మంచి కంటే చెడుకే చెడు ఎక్కువ అవును. ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్ ప్రధానమంత్రి తప్పించుకోలేకపోతున్నారండి. ఎస్ ఎస్ ఆమె తిరిగి కాంటాక్ట్ కాబోయారు అవతలని. అవును. ఎంత పెద్ద సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయండి వాళ్ళకి. అంటే వీటి నుంచి ఏమంటే ఇమీడియట్లీ మనం జాగ్రత్తగా ఉండాలి అంటే సార్ అన్నోన్ కాల్స్ పిక్ చేయకపోవటం వల్ల సగం తప్పించుకోవచ్చండి. వచ్చిన కాల్స్ అన్నిటికీ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండే బదులు బెటర్ టు అవాయిడ్ ది అన్నోన్ కాల్స్. మీ దాంట్లో రిజిస్టర్ అయిన నెంబర్కి అయితేనే వస్తేనే మాట్లాడండి, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయండి ఒకటి. రెండోది టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యేటప్పుడు తెలిసిన గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి, వేరే పెడితే ఏ పెడితే జాయిన్ అవ్వకండి. వేరే వాళ్ళ దాంట్లో జాయిన్ అయితే వెంటనే బ్లాక్ చేయటం నేర్చుకోండి. ఓకే, ఒకసారి స్పామ్ అని పెడితే దాన్ని పిక్ చేయమాకండి, దాన్ని వదిలేసేయండి అంతే. ఏదన్నా కాల్ మీద స్పామ్ అని వచ్చింది అనుకోండి, బెటర్ టు అవాయిడ్ అంటే. ఎందుకంటే అర్జెంట్ అయితే వాళ్ళే కాల్ చేస్తారు. ఏ బ్యాంకులు కూడా నీకు ఫోన్ చేసి ఓటీపీ గురించి అడగరు, ఏ పోలీసులు ఫోన్ చేసి నేను అరెస్ట్ చేస్తున్నాను అనరు. అందుకని అలాంటివి అవాయిడ్ చేయండి. అందుకని టూ మచ్ టాకేటివ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు హుక్ అవుతూ ఉంటారు. లేదా ప్యూర్ ఇన్నోసెంట్స్ పల్లెటూరు వాళ్ళకి తెలియదు కదా, ఫోన్ రింగ్ అయింది కదా అని లిఫ్ట్ చేస్తారు. ఏం ఫోన్ కూడా తెలియదు కనీసం వాళ్ళకి. ఇవాళ రేపట్లో ఏంటంటే ఈ మాల్వేర్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సిస్టంలో పడేసి తీసుకుంటాయి. రీసెంట్గా జిరుదాలో ఒక వీడియో లాంచ్ చేశారండి. జస్ట్ ఒకసారి ఫోన్ ఇవ్వని అడుగుతారు, మా అర్జెంట్ ఫోన్ చేసుకోవాలి, నాది బ్యాటరీ డ్రై అయింది కదా అని చెప్పేసి. అవతల ఫోన్ ఇవ్వగానే ఒక దీంట్లోకి వాళ్ళ స్ప్రై సాఫ్ట్వేర్ పంపిస్తాడు. వెంటనే డబ్బుని ట్రాన్స్ఫర్ అయిపోద్ది అవతలకి. మాల్వేర్స్ లోపలికి వెళ్ళిపోతే మీ దాని పాస్వర్డ్స్ అమౌంట్ అంతా ఇటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, స్పాట్ లో జరిగిపోతుంది అది. అంటే అన్నోన్ పర్సన్ కి ఫోన్ ఇవ్వడానికి కూడా భయపడే అంతగా. అంటే మానవత్వం మర్చిపోవాలి మనం ఫ్యూచర్ లో. ఎవరైనా అడిగితే ఫోన్ నెంబర్ ఇవ్వని అనుకోండి, లేదు బాబు ఈ 10 రూపాయలు తీసుకుని పక్కన పోయి చేయండి తప్ప నా ఫోన్ ఇవ్వకూడదు అన్నట్టుగా తయారైంది ఇప్పుడు. ఇస్తే ఏమవుతుందంటే ఫోన్ లో నేను జీరోగా అంతగా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. లేదా మనమే ఫోన్ చేసేసి మాట్లాడుకో కావాలంటే నేను ఫోన్ ఎత్తి నీకు ఏమని చెప్పాలి. ఎందుకంటే తెలియదు కదా, మనం జాలి చూపిస్తాం, మనకి మనీ లాస్ అవుతున్నాం. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో అలా వాడి స్కామ్స్ ఇలా కూడా జరుగుతుంది. మొత్తం కూడా 2 నిమిషాలు అయిపోతుంది అంతా, 2 నిమిషాలు. అందుకని బెస్ట్ ఏంటంటే బ్యాంక్ లో డబ్బులు ఉంచమా అక్కడ మాక్సిమం లిమిటెడ్ లైవ్ ఎక్స్పెండిచర్ కోసం ఉంచుకొని తప్ప లక్షల కోట్లలో ఉంచమాకండి. ఉంటే అది మీరు డేంజరస్ జోన్ లో ఉన్నట్టు లెక్క. అంటే డేటా కూడా టూ మనీ కాల్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తే. టూ మనీ కాల్స్ అనమాట అవి, సో మనీ కాల్స్ వస్తున్నాయి. అంటే స్పామ్ అని పెడితే పిక్ చేయకపోవటం, ఏ లింక్ పెడితే ఆ లింక్ క్లిక్ చేయడం, సోషల్ మీడియాలో అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వచ్చినా మాట్లాడకుండా ఉంటాం. వీటన్నిటి ద్వారా కొంతవరకు తగ్గించుకోవచ్చు. కొంతవరకు. థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.